నమస్తే వెల్కమ్ టు టీవీ9 ఎక్స్క్లూజివ్ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మెట్రో నగరాలతో పోటీ పడుతూ విశ్వనగరం దిశగా పరుగులు పెడుతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. అయితే నగరాభివృద్ధి ఒక్క ప్రాంతానికే పరిమితం చేయకుండా గ్రేటర్ హైదరాబాద్ మొత్తం గ్రేట్గా డెవలప్ అయ్యేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది కేసీఆర్ సర్కార్. హైదరాబాద్లో ఐటీ పరిశ్రమలు ఒకే చోట కాకుండా నగరం నలువైపులా విస్తరించేలా తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు అత్యాధునిక డబుల్ డెక్కర్ స్కైవేలను రెడీ చేస్తోంది. మహానగరం విశ్వనగరం దిశగా పరుగులు. నగరం నలుదిశలా ఐటీ కారిడార్లు. ఐటీ పరిశ్రమ అభివృద్ధికి పక్కా ప్రణాళికలు. ట్రాఫిక్ కు చెక్ పెట్టే డబుల్ డెక్కర్ స్కైవేలు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ సర్కార్ పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఈ క్రమంలోనే ఐటీ పరిశ్రమ మరింతగా విస్తరించేలా, అలానే నగర అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి పెట్టింది ప్రభుత్వం. మహానగరం మణిహారాల సమాహారంగా రూపుదాల్చేందుకు పలు భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్లో ఐటీ పరిశ్రమలు ఒకే చోట కాకుండా నగరం నలువైపులా విస్తరించేలా కేసీఆర్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐటీ అభివృద్ధి మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కోకాపేట ప్రాంతాలకే పరిమితం కాకుండా నగరం నలుదిశలా విస్తరించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల్ని కల్పించనుంది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల ఐటీ కంపెనీలు పెట్టే వారికి అదనపు ప్రోత్సాహకాలు అందించే గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. అటు ఉద్యోగులకు ఇటు కంపెనీలకు ప్రయోజనకరంగా ఈ గ్రిడ్ ను రూపొందిస్తున్నారు. మరోవైపు భాగ్యనగర వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు కేసీఆర్ సర్కార్ అత్యాధునిక స్కైవే ఫ్లైఓవర్ల నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది. 627 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 1,25,00,000 మంది జనాభా, 45 లక్షలకు పైగా వాహనాలు. ఇంతటి మహానగరంలో నిత్యం వాహనాల రాకపోకలు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్ఆర్డీపీలో భాగంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాలతో ట్రాఫిక్ సమస్యకు కొంతమేర పరిష్కారం లభించింది. అయితే రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో 2 భారీ ఆకాశ మార్గాలు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా G+2 పద్ధతిలో రోడ్, ఫ్లైఓవర్ కమ్ మెట్రో కారిడార్తో కూడిన డబుల్ డెక్కర్ స్కైవేల నిర్మాణానికి HMDA ప్రణాళికలు రూపొందించింది. ఈ డబుల్ డెక్కర్ స్కైవేస్ డిజైన్ ఎలా ఉంటుంది? స్కైవేలు ఎక్కడెక్కడ నిర్మిస్తారు? ఈ ఆకాశ మార్గాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? అటు నగరం నలుదిశలా ఐటీ విస్తరించేలా ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేశారు? నగరం చుట్టూ ఎన్ని ఐటీ కారిడార్లు ఏర్పాటు చేస్తారు? ఈ ఐటీ గ్రిడ్ తో కొత్తగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? 2024 నాటికి భాగ్యనగరం రూపురేఖలు మారిపోతాయా? విశ్వనగరి విజన్ 2024. ఐటీ ఇండస్ట్రీకి హైదరాబాద్ కేర్ ఆఫ్ గా మారుతోంది. ఇప్పటికే ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా వాటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఐటీ రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ అభివృద్ధితో పాటు ఐటీ ఇండస్ట్రీని కూడా మరింత డెవలప్ చేసేందుకు తెలంగాణ సర్కార్ పక్కా ప్లాన్ అమలు చేస్తోంది. ఇకపై ఐటీ పరిశ్రమలు నగరం నలుదిశలా వ్యాపించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల ఐటీ కంపెనీలు పెట్టేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించేలా గ్రిడ్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ మహానగరం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందుతూ విశ్వనగరం దిశగా పరుగులు తీస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం భారతదేశ ఐటీ రాజధానిగా మారుతోంది.
ఇప్పటికే ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు మంత్రి కేటీఆర్. ఐటీలో వేగంగా వస్తున్న మార్పులను, నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకుని ఆ రంగంలో అభివృద్ధిని సాధించారు. హైదరాబాద్ను ఐటీ ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ గా మార్చారు. ఈ క్రమంలోనే ఐటీ పరిశ్రమను మరింతగా విస్తరించడంతో పాటు నగర సమగ్రాభివృద్ధి కోసం నగర నలుమూలల అభివృద్ధి చెందేలా పక్కా ప్రణాళికలను రూపొందించారు. హైదరాబాద్లో ఐటీ పరిశ్రమలు ఒకే చోట కాకుండా నగరం నలువైపులా విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఐటీ పరిశ్రమల కారిడార్గా పేరొందిన పశ్చిమ ప్రాంతంలో మినహా ఇతర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు పెట్టేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రతిపాదిత హైదరాబాద్ గ్రిడ్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. దీంతో వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కొత్త ఐటీ ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసింది. ప్రస్తుతం ఐటీ అభివృద్ధి ముఖ్యంగా మాధాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కోకాపేట ప్రాంతాలకే పరిమితమయ్యింది. అయితే ఇలా కొన్ని ప్రాంతాలకే ఐటీ పరిశ్రమలు పరిమితం కాకుండా నగరం నలువైపులా విస్తరించేలా నూతన విధానాన్ని తీసుకొచ్చారు. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న పలు ప్రాంతాలను 7 ఐటీ కారిడార్లుగా విభజించారు. నగరానికి ఉత్తరాన కొత్తపల్లి, బహదూర్పల్లి, పటాన్ చెరువు, బౌరంపేట సమీప ప్రాంతాలు, తూర్పున ఉప్పల్, పోచారం సమీప ప్రాంతాలు, దక్షిణాన ఆదిబట్ల, శంషాబాద్, జిఎంఆర్, ఏరోసిటీ సమీప ప్రాంతాలు, ఇక పశ్చిమాన మాధాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కోకాపేట సమీప ప్రాంతాలుగా గుర్తించారు. అలానే నగరం నైరుతిలో రాజేంద్రనగర్, బుద్వేల్, కిస్మత్పూర్ సమీప ప్రాంతాలు, వాయువ్యంలో కొల్లూరు, ఉస్మాన్ సాగర్, తెల్లాపూర్ సమీప ప్రాంతాలు, సిపిడి కింద బేగంపేట, సనత్ నగర్, బంజారా హిల్స్ సమీప ప్రాంతాలలో ఐటీ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడానికి గ్రిడ్ పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది. కరోనా సంక్షోభ కాలంలో కూడా హైదరాబాద్ నుంచి భారీగా ఐటీ ఎగుమతులు నమోదయ్యాయి. 2019-2020లో హైదరాబాద్ 18% వృద్ధి రేటుతో 1,18,000 కోట్ల ఐటీ ఎగుమతులను సాధించగా ఇందులో 90% పశ్చిమ కారిడార్ పరిధిలోని మాధాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ వీటి పరిసర ప్రాంతాల నుంచే వచ్చాయి. అయితే ఇకపై పశ్చిమానికి వెలుపల ఇతర ప్రాంతాల్లో వృద్ధిని ప్రోత్సహించడానికి తాజా గ్రిడ్ విధానం ఉపకరిస్తుంది. తాజా గ్రిడ్ పాలసీతో ఐటీ పరిశ్రమలకు ప్రభుత్వం మంచి ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇండస్ట్రియల్ నుంచి ఐటీ పార్క్ మార్పిడి డెవలపర్లకు బాగా ఉపయోగపడుతుంది. ఇండస్ట్రియల్ నుంచి ఐటీ పార్కుగా మార్చడానికి ఛార్జీలు మొత్తం భూమిపై ఐడీఏలోని ప్రాథమిక రిజిస్ట్రేషన్ విలువలో 30% చెల్లించాలి. అలానే ఐటీఈఎస్ సంస్థలకు యూనిట్ విద్యుత్తుపై ₹2 సబ్సిడీని ఏడాదికి 5 లక్షలకు మించకుండా చెల్లించనున్నారు. ఇక ఐటీఈఎస్ సంస్థలకు లీజు అద్దె 30% సబ్సిడీ, గరిష్టంగా ఏడాదికి 10 లక్షలు దాటకుండా ఇస్తారు. అలానే 500 కంటే ఎక్కువ మందికి ఉపాధినిచ్చే ఆయా సంస్థలు లేదా యూనిట్లకు ప్రత్యేకంగా రూపుదిద్దిన ప్యాకేజీని అందిస్తారు. కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చిన గ్రిడ్ విధానంతో నగరం నలువైపులా ఉన్న ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. పశ్చిమ కారిడార్ వెలుపల అనగా ఉత్తరాన కొంపల్లి దాని పరిసరాలు, తూర్పున ఉప్పల్, పోచారం, దక్షిణాన విమానాశ్రయం, శంషాబాద్, ఆదిబట్ల, వాయువ్యంలో కొల్లూరు, ఉస్మాన్ సాగర్ సహా పశ్చిమానికి వెలుపల ఇతర ప్రాంతాల్లో అభివృద్ధిని ప్రోత్సహించడానికి గ్రిడ్ విధానం ఉపకరిస్తుంది. అలానే ఓఆర్ఆర్ చుట్టూ అన్ని దిశలలో ఐటీని వృద్ధి చేసుకోవచ్చు. ఈ గ్రిడ్ విధానం అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది. ఉద్యోగుల పరంగా ఉప్పల్ ప్రాంతంలోని ఐటీ పార్కులకు మెట్రో సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. ప్రయాణ దూరం కూడా తగ్గుతుంది. అదేవిధంగా మాధాపూర్, కొండాపూర్, గచ్చిబౌలితో పోలిస్తే నివాస ఖర్చులు సైతం చాలా తక్కువగా ఉంటాయి. అలానే కంపెనీలకు, కార్యాలయాలకు సంబంధించిన ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. లీజుకయ్యే ఖర్చు, రవాణా ఖర్చులు తగ్గుతాయి. నలుదిశల అభివృద్ధి జరగడంతో నగరంలోని మౌలిక సదుపాయాలపై భారం తగ్గుతుంది. అటు తూర్పు కారిడార్ నివాసితులు ఐటీ వల్ల ప్రయోజనం పొందుతారు. ప్రభుత్వం చెప్పినట్లుగా కంపెనీలు ప్రోత్సాహకాలు సొంతం చేసుకోవాలంటే 5 ఏళ్లలో పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ గ్రిడ్ పాలసీతో వచ్చే 5 ఏళ్లలో సుమారు 100 ఎకరాల పారిశ్రామిక పార్కులు ఐటీ పార్కులుగా మారుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అదే జరిగితే 2024 కల్లా హైదరాబాద్ చుట్టూ ఉన్న పలు ప్రాంతాలు మాధాపూర్, కొండాపూర్ హైటెక్ సిటీ మాదిరిగా మారనున్నాయి. నగరం నలువైపులా ఐటీ పరిశ్రమల విస్తరణతో పాటు నగరాభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా ట్రాఫిక్ కు చెక్ పెట్టేలా అత్యాధునిక ఆకాశ మార్గాల్ని రెడీ చేస్తోంది.
ఒకవైపు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ SRTPతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు డబుల్ డెక్కర్ స్కైవేస్కు సిద్ధం చేస్తోంది. 5,000 కోట్ల భారీ వ్యయంతో చేపడుతున్న ఈ స్కైవేస్ను ఏ ప్రాంతాల్లో నిర్మిస్తారు, వాటి డిజైన్ ఎలా ఉంటుంది? ట్రాఫిక్ జామ్లు, హెవీ ట్రాఫిక్ రూట్స్, ఇక ట్రాఫిక్ కు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు. స్కైవే ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎంతటి నరకం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా టైమ్స్ ను పక్కన పెడితే సాధారణ రోజుల్లో ప్రతి వర్కింగ్ డే నగరవాసులకు నిత్యం నరకం లాంటిది. దీన్ని అరికట్టేందుకు నగరంలో అనేక చోట్ల ఫ్లైఓవర్లు నిర్మించారు. రద్దీ మార్గాల్లో మెట్రో ట్రైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయినా ఇంకా పలు చోట్ల ట్రాఫిక్ జామ్లు, హెవీ ట్రాఫిక్ రూట్స్ ఉన్నాయి. అందుకే భాగ్యనగర వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు కేసీఆర్ సర్కార్ అత్యాధునిక స్కైవే ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా G+2 పద్ధతిలో రోడ్డు, ఫ్లైఓవర్ కమ్ మెట్రో కారిడార్తో కూడిన డబుల్ డెక్కర్ స్కైవేల నిర్మాణానికి HMDA ప్రణాళికలు రూపొందించింది. డబుల్ డెక్కర్ స్కైవేల నిర్మాణం కోసం HMDA 2 ప్రదేశాలని గుర్తించింది. జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్లో ప్యారడైజ్ సెంటర్. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ 2 ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ స్కైవేలు నిర్మిస్తే ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు HMDA అధికారులు. JBS లో మొదలుగానున్న డబుల్ డెక్కర్ స్కైవే షామీర్పేట్ వరకు నిర్మిస్తారు. దీని పొడవు 18.5 కిలోమీటర్లు. ఈ స్కైవే నిర్మాణంతో ఇటు కరీంనగర్ హైవే నుంచి వచ్చే ట్రాఫిక్ కు పూర్తి స్థాయిలో చెక్ పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇటు కంటోన్మెంట్ జోన్ వల్ల ఎదురయ్యే సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెబుతున్నారు. ఇందుకోసం ప్రణాళికలు, DPRలను కూడా రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఇటు హైదరాబాద్, నాగపూర్ హైవేలను కలుపుతూ ప్యారడైజ్ దగ్గర నుంచి మరో స్కైవే ప్రారంభమవుతుంది. ఈ రోడ్డు కూడా కంటోన్మెంట్ సమస్య ఉంది. ప్యారడైజ్ నుంచి కొంపల్లి తర్వాత ఉన్న ROB వరకు దాదాపు 18.35 కిలోమీటర్ల పొడవుతో ఏర్పడనున్న ఈ అత్యాధునిక రోడ్డు మార్గంలో నగరంలో ట్రాఫిక్ కష్టాలకు కొంతవరకైనా చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారు. మహానగరం విశ్వనగరంగా మార్చే దిశలో ప్రభుత్వం మరో ముందడుగేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ఫ్లైఓవర్స్ కానీ, మెట్రో రైల్ వంటి వాటిని కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇప్పుడు దీనికి తోడు అక్కడక్కడ అంటే ఈ టైంలో కూడా, కరోనా టైంలో కావచ్చు, లేకపోతే మామూలు టైంలో కూడా కావచ్చు, ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి అనేక పథకాల కింద కావచ్చు, అనేక ప్రోగ్రామ్స్ కింద కావచ్చు, ఫ్లైఓవర్స్ కానీ ఇలాంటి వాటిని ప్రవేశపెడుతుంది. ఇప్పుడు దీనికి తోడు డబుల్ డెక్కర్ స్కైవేస్ లాంటివి కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే విషయంలో కనిపిస్తోంది. ఒక్కో డబుల్ డెక్కర్ స్కైవే నిర్మాణానికి 1,200 కోట్ల వరకు ఖర్చయితే భూసేకరణ కోసం మరో 1,000 కోట్లు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ 2 స్కైవేల కోసం 5,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని HMDA అంచనాలు వేస్తోంది. ప్రజలు మాత్రం 2024 లోపు ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలంటున్నారు. మన హైదరాబాద్ అనేది విశ్వనగరానికి పరుగులు తీస్తూ ఉంది. లుకిస్ట్ అనే కాన్సెప్ట్తో ఇప్పటికే ఆల్రెడీ చాలా ఫ్లైఓవర్లు, చాలా ఎక్స్ప్రెస్ స్కైవేలు, రోడ్లు అనే నిర్మాణం చాలా జరుగుతూ ఉంది. సో ఆల్రెడీ ఈ మధ్య మేము న్యూస్లో కూడా వినడం జరిగింది. మల్టీ స్టోర్డ్ స్కైవేస్, ఎక్స్ప్రెస్ వే కారిడార్ నిర్మాణం జరుగుతుంది అన్నట్టు విన్నాము. ఒకవేళ అది కనుక మన హైదరాబాద్లో వచ్చి చేరితే అది మరొక మణిహారం అవుతుంది. స్కైవేలతో 3 ప్రయోజనాలున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో రోడ్లు, 2వ అంతస్తులో మెట్రో కారిడార్ ఉంటుంది. ఫలితంగా రోడ్లపైన ట్రాఫిక్ భారీ ఎత్తున తగ్గిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఫ్లైఓవర్స్ కు మధ్యలో సపోర్టింగ్ రోడ్లు కూడా వేస్తారు. PV ఎక్స్ప్రెస్ హైవే మాదిరిగా వాహనాలు మధ్యలో ఫ్లైఓవర్ పైకి ఎక్కడానికి, దిగడానికి వీలుంటుంది. ఇలాంటి ప్రాజెక్టులు వినియోగంలోకి వస్తే పర్యావరణం బాగుపడుతుందని, ట్రాఫిక్ జోన్లలో కాలుష్యం తగ్గి ప్రజల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే దీనివల్ల కొంచెం ఎన్విరాన్మెంట్ సేవ్ అవుతుంది, వెహికల్స్ యూసేజ్ చాలా తక్కువైపోతుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ కానీ త్వరగా రీచ్ అయ్యేటట్టు స్కూల్స్కి, కాలేజెస్కి అండ్ ఆఫీస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇంకా వేరే ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు. క్యాబ్స్తో కూడా కంపేర్ చేసుకుంటే ఇవి చాలా బెటర్ అండి. స్కై ఓవర్స్ ప్లస్ డబుల్ డెక్కర్ రావటం వల్ల ఇంకా వర్క్ స్పీడ్ అవుతుంది. ప్లస్ హైదరాబాద్ అనేది వేరే సిటీస్ మీద, వేరే స్టేట్స్ మీద పోల్చుకుంటే మనము కొంచెం వాటితో ముందుకెళ్తున్నాము. ప్లస్ వేరే కంట్రీస్ మీద పోల్చుకుంటే ఇది హైదరాబాద్లో రావటం వల్ల జనాలు చాలా ఎక్కువ యూజ్ అవుతుంది.
ప్లస్ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి కూడా వర్క్ తొందరగా స్పీడ్ అవుతుంది. హైదరాబాద్కు ఇలాంటి ప్రాజెక్టులు అదనపు ఆకర్షణగా నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నారు నిపుణులు. అయితే ఇలాంటి భారీ ప్రాజెక్టులు నిర్మించే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకు డీసెంట్రలైజ్డ్గా ఇలాంటి ప్రాజెక్టులు ఉండాలని, డిపిఆర్ సిద్ధం చేసినట్టే వాటిని అమలు కూడా చేయాలని సూచిస్తున్నారు. దీనికి బెస్ట్ ఒపీనియన్ ఏంటంటే మాత్రము డీసెంట్రలైజ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసి దాని నుంచి ఒక 5-6 ట్రావెల్ టైం డిస్టెన్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఈ యొక్క ఫ్లైఓవర్ని కనుక ఇవ్వగలిగితే అది చాలా బాగుంటుంది. అది అంటే ఈ యొక్క డబుల్ డెక్కర్ సిస్టమ్ కానీ స్కై వాక్స్ కానీ అంటే దీంట్లో ప్లానింగ్ అంశాన్ని కనుక కరెక్ట్గా వాళ్ళు చేసి ఉంటే మాత్రము అది సక్సెస్ అవుతాం. విశ్వనగరం విజన్ 2024 లక్ష్యంగా హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. పర్యాటకం, ఎన్నో చారిత్రక కట్టడాలు, పరిశ్రమలు, ఉపాధి కల్పన, వినోదం పరంగా టాలీవుడ్ పరిశ్రమ, ఇలా ఎన్నో కలిగిన భాగ్యనగరం రోజురోజుకు ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే తాజాగా డబుల్ డెక్కర్ స్కైవేలు, ఐటీ గ్రిడ్ పాలసీతో హైదరాబాద్ మరింతగా అభివృద్ధి చెంది విశ్వనగరం దిశగా దూసుకుపోతోంది.